హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్ లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకైతే మంచి అవకాశం ఇది. అయితే మొదటిసారిగా మన ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ని లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకు సంబంధించి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ లో అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఆగస్ట్ 20 అయితే స్టార్ట్ అయ్యింది. సో ఆగస్ట్ 20 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 4th వరకు అయితే ఉంటుంది. సో సెప్టెంబర్ 4th లోపల మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు అక్టోబర్ 2025 అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ అలాగే రిజర్వేషన్ పరంగా వేకెన్సీస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ మ్యాండేటరీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే మనకు మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. సో మనకు ఆంధ్రప్రదేశ్ కు అలాగే తెలంగాణకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓవరాల్ గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 80. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీకి 12, ఎస్టీకి 6, ఓబీసీకి 21, ఈడబ్ల్యూఎస్ 8, అన్రిజర్వ్డ్ 33. సో ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. తెలంగాణకు చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు రావాలి ఖచ్చితంగా. ఓవరాల్ గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మనకి ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 30, అలాగే ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ లో 22. సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో దాంతో పాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే జనరల్ గా ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి సో 35 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 33 ఇయర్స్ వరకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా మీరు డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. సో దాంతో పాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 18 మంత్స్ అయితే ఉండాలి ఆర్ మోర్. 18 మంత్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరైతే కన్సిడర్ చేస్తారు. అలాగే మీకు ఆఫీసర్ కేడర్ ఇన్ ఎనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో మీకు 18 మంత్స్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఎక్కువైనా ఉండాలి. సో ఆఫీసర్ కేడర్ లో ఉండాలి. అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ రీజనల్ రూరల్ బ్యాంక్ లో కానీ మీకు రెగ్యులర్ బేసిస్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ నోట్ అని ఒక పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్బిఎఫ్సిస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ సో విల్ నాట్ బి కన్సిడర్. సో ఈ బ్యాంక్స్ ఏవి కూడా మీకు కన్సిడర్ చేయరు అని చెప్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకు బేసిక్ పేనే స్టార్టింగ్ 48,480 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే దాదాపుగా 80,000 వరకు శాలరీ అనేది ప్రతి నెల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో మినిమం సర్వీస్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మీరు 6 మంత్స్ అయితే ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బాండ్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే బాండ్ రాయాల్సి ఉంటుంది. అంటే 3 ఇయర్స్ మీరు ఇదే బ్యాంక్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకైతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. సో స్క్రీనింగ్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్స్ తర్వాత మీకు ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏదైతే తెలుగు లాంగ్వేజ్ ఉంటుందో అది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో దాంట్లో మీరు చదవడం, రాయడం, మాట్లాడడం. సో దీనిపైన ఒక సింపుల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది కూడా క్లియర్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ గా సిలబస్ కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మీకు 4 సెక్షన్ల నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి సెక్షన్ నుంచి మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి సెక్షన్ నుంచి సపరేట్ గా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికి అయితే మీకు ఓవరాల్ గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అయితే ఉంటుంది. సో 120 మినిట్స్ టైం కూడా ఉంటుంది. మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 40% అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి.
అలాగే 35% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. అయితే రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్. అయితే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మీకు ఆన్లైన్ టెస్ట్ కి 70% వెయిటేజ్ అయితే ఇస్తారు, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి 30% వెయిటేజ్ అయితే ఇస్తారు. 70 + 30 100 అయితే 100% కి అయితే ఇక్కడ మీకు వెయిటేజ్ అనేది ఇస్తారు. సో మీకు రిటర్న్ టెస్ట్ లో 120 మార్క్స్ ఉంటాయి. సో 120 మార్క్స్ ని 70 మార్క్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి మీకు 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఆ 50 మార్క్స్ ని 30 పార్ట్స్ గా కన్వర్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా 70 + 30 100 మార్క్స్ కి మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు 100 మార్క్స్ కి ఉంటుంది. రిజల్ట్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే బ్యాంక్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెడతారు. ఇంటర్వ్యూకి సంబంధించిన లిస్ట్ కానీ, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కానీ, సో ప్రతిదీ కూడా మీకు బ్యాంక్ వెబ్సైట్ లో అయితే ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలలో మీకు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా తెలంగాణకు చూసుకున్నట్లయితే మనం తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో అయితే ఉంటుంది. సో నియర్ బై లొకేషన్స్ లో మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అది వచ్చేసి నాన్ రిఫండబుల్, అంటే మీరు వన్స్ ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం అనేది జరగదు కాబట్టి సో అదైతే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అయితే దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 100 రూపీస్ ప్లస్ ట్యాక్స్, అలాగే పేమెంట్ గేట్వే ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ ప్లస్ ట్యాక్స్, అలాగే పేమెంట్ గేట్వే ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మీరు ఆన్లైన్ లో పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. punjab&sindhbank.co.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశం. సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.